దానివల్ల మా ఫ్లైట్ వచ్చేసి మిస్ అయితే అయిపోతుండే. అలా తట్టుకోవాలంటే మన క్యాప్స్ అయితే కావాలి. క్యాప్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఫస్ట్ మీరు వస్తే వంట వేసేసుకోవాలి. రూమ్ లోకి అయితే వచ్చినాం. రూమ్ టూర్ మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి లోపలికి రాగా హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు యాక్చువల్లీ మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ ఆల్రెడీ చూసిరు కావచ్చు. ఏంటిది అంటే అన్న నేను ఇద్దరం వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అయితే పోతున్నాము. జమ్మూ కాశ్మీర్ ఎందుకు పోతున్నాము అంటే మన సౌత్ సైడ్ వాళ్ళకు చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది. జమ్మూ దాటిన తర్వాత కత్రా అని చెప్పేసి కత్రాలో వైష్ణోదేవి మాత గుడి అయితే ఉంటుందన్నమాట. మన వ్లాగ్స్ ఛానల్ స్టార్టింగ్లో కనుక మీరు చూసినట్లయితే ఒక 2-3 వ్లాగ్స్ ఉంటాయి. నేను అక్కడ వైష్ణోదేవి మాత దర్శనానికి అయితే వెళ్ళిన. అక్కడికి వెళ్ళినప్పుడు నేను బలంగా ఒకటి కోరుకున్నా, అదైతే జరిగింది, నెరవేరింది అన్నట్టు. సో నెరవేరింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తా అని మొక్కినుంటే నెక్స్ట్ ఇయర్ తాత చనిపోవడం వల్ల పోయిన సంవత్సరం పోలేకపోయినాము. సో ఈసారి అన్న నేను ఇద్దరం అయితే వెళ్తున్నాము దర్శనానికి. సో ఈరోజు ఇక్కడ నుంచే ఫ్లైట్ ఉంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ జమ్మూకి. ఆ తర్వాత జమ్మూలో అసలు మంచు పడుతుందా ఎట్టుందో తెలియదు సినేరియో. అక్కడ నుంచే కత్రా పోవాలి. కత్రా నుంచే 22 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండెక్కి వైష్ణోదేవి మాత దర్శనం అయితే వేసుకోబోతున్నాం. ఇదంతా కూడా ఈ వ్లాగ్లో ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అని చెప్పేసి కవర్ అయితే చేస్తాయి. ఈ ట్రిప్ని అయితే ఒకటే వ్లాగ్లో మనం మొత్తం అయితే కవర్ చేయలేము. సో ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఎడిపోతున్నాం అంటే ఎడిపోతున్నాం ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతున్నాము. అక్కడ నుంచి వెళ్ళి జమ్మూకి అయితే వెళ్తాం. ఈరోజు జర్నీ వచ్చేసి ఇది. సో లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. అసలే నిన్న రాత్రి ఒక వీడియో చూసినాం. మరి అవను గుర్తు ఎక్కువ నేను భయపడేది ఏంటిది అంటే నార్మల్ చిన్న చిన్న అవ్వటి ఏం భయపడా, ఫ్లైట్ జర్నీ నాకు ఘోరంగా భయం అవుతుంది. సో దాన్ని అన్న బేస్ చేసుకొని ఫ్లైట్ క్రాష్ అయిన వీడియోలు, అంతేకాకుండా ఈ డిసెంబర్లో 7 ఫ్లైట్లు క్రాష్ అయినాడు కదా, అవన్నీ చూపెట్టుకుంటూ భయపట్టిస్తా ఉన్నాడు. మన పక్కడు భయపడుతుంటే కిక్కే వేరప్ప. అసలు ఇంకా ఫ్లైట్ ఎట్లా 3 గంటలు అట జర్నీ, చాలా తక్కువ. ఇంతవరకు ఎప్పుడు పోలే 3 గంటల దాంట్లో 5-6 గంటలు ఉంటే మంచిగా అంటే గాలిలోనే కలిసిపోతే పానాలి భయానికి. ఎక్కడే నీరు వస్తుంది నాకైతే. సో చూడాలి ఎట్లుంటుందేమో జర్నీ, కొంచెం భయం అవుతుంది. సో లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. ఒక చిన్న మిస్కాలిక్యులేషన్ అయితే అయింది. దానివల్ల మా ఫ్లైట్ వచ్చేసి మిస్ అయితే అయిపోతుండే. యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చేసి ఎన్ని గంటలకు ఉంది అంటే 2:15కు ఉన్నది. నేనేమనుకున్నా 12:15 వరకు వెళ్తే అయిపోతుంది అన్న అని చెప్పిన. అన్న కూడా సరే 12:15 వరకు వెళ్దామని అన్నాడు. అన్ని సామాన్లు తీసుకొని ఒక వీడియో తీసినాక పోదామని చెప్పేసి అందరినీ రమ్మన్నాము. వీడియో తీయడానికి పోయేటప్పుడు మా బాబు అన్నాడు ఏమని, మీ ఫ్లైట్ ఎన్నిటికి రా అంటే 2:15కి అన్న. ఎన్నిటికి పోతారా అంటే 12:15కి అంటే మరి 2 గంటల ముందు పోద్దారా అన్నాడు. అంటే అట్లీస్ట్ మనమాట 1 గంట ముందన్న ఉండాలి, అట్లయితేనే ఇక ఆరామ్సే పోవచ్చు ఆగమానం లేకుండా. అప్పుడు మేము చూసుకుంటే 10కే వెళ్ళేది ఉండే. అందుకని ఇక అంతా ఆపేసి షూటింగ్ బీటింగ్ అయినా సపరేట్గా వెళ్ళిపోతున్నాము. న్యూ ఇయర్లోనే స్టార్టింగ్లోనే పడితే 2 కాలాలు పడతాయి కావచ్చు వీడియో ఛానల్లో. ఇక తర్వాత వచ్చినాక రెగ్యులర్గా తలగాలి. ఇక ప్రజెంట్ వచ్చేసి ఇది ఊరు ఒంటి మామిడి దగ్గర అవుతున్నాము. ఇక్కడ నుంచి పోతున్నాం. ప్రజెంట్ మనం ఔటర్ రింగ్ రోడ్ పైన అవుతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర 70 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర మనం దిగి ఆ తర్వాత పోవాలి. మ్యాగ్నెటిక్ హిల్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ హిల్ అది జమ్మూ కాదు, లద్దాఖ్ ఉంటుంది. గుంజుకుంటుంది ఏరోప్లేన్. ఆల్మోస్ట్ గాయస్ దగ్గర దాకా వచ్చేసినాము. ఔటర్ రింగ్ రోడ్ పైనుంచి దిగే టైం అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఎగ్జిట్ మనదే, ఎగ్జిట్ నెంబర్ 12. సో ఇక్కడ నుంచి దగ్గర ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతాం. యూ కెన్ సీ వండర్లా అవుతుంది అక్కడ. మనం ఆల్రెడీ వచ్చినాం, ఒక వీడియో షూట్ చేసినాం కదా. నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఎయిర్పోర్ట్ దాకానైతే గాయస్ వచ్చినాం. విమానం ఎగురుతుంటే గుండెలా దడదడ 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 అంటుంది. భయం అవుతుందిరా, ఎక్సైట్మెంట్ లేదు. ఎయిర్పోర్ట్కి చాలా మంది వస్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర దాకా వచ్చిన తర్వాత పార్కింగ్ ఏడ పెట్టుకోవాలని అర్థం కాదు. మేము ఫస్ట్ టైం ప్రాబ్లం ఫేస్ చేసినాం. ఈ వీడియోలో మేము మీకు చూపిస్తాం. మనం ఎక్కడికైనా పోతే మన ఓన్ వెహికల్ తీసుకొని వస్తే పార్కింగ్ కార్ ఎక్కడ పెట్టుకొని పోవాలి అని చెప్పేసి. ఎగురుతున్నాయి విమానాలు. ఇక ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు ఇది అదే కానీ పార్కింగ్ దగ్గరికి అయితే వస్తాడు. ముంగటికి వెళ్ళి ఇదే ఇదేనే
సో ఇళ్ళకించని పోవాలి, ఇలా ABCD అనుకుంటుంటాయి, అవి ఇట్లా పార్కింగ్ చేయాలి. ఖాళీ ఉంటాడు పెట్టుకున్నాడు. పోయినసారి ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిసి ఉండే, ఈసారి చూడాలి. ఆయన అడుగుదాంపా ఏమైనా ఉన్నాయేమో ఖాళీ, ఏ దాంట్లో పెట్టమంటాడు ఏం కదా చెప్తాడు కదా. మనం దీంట్లోకి రాగానే ఇటువంటిది ఒక చిట్ అయితే ఇస్తాడు. మనం 31 డిసెంబర్ 2024 రోజు దీంట్లోకి ఎంటర్ అయినాము 12:35కి. ఇక దీన్ని బట్టే మనం నెక్స్ట్ ఎగ్జిట్ అయ్యే టైంలో మనకు బిల్ అయితే వేస్తారన్నమాట. సో ఎవరైనా వస్తే ఈ చిట్టిని మాత్రం పోడగొట్టుకోకండి, మంచిగా కాపాడుకోండి. బండి మీద వస్తారు కదా, బండి ఏదైనా బుర్రలు వేసిపోవాలి కానీ వెంబడ పెట్టుకొని పోకూరు, సీలో పెట్టుమన్నాడు. ఇక్కడ పార్క్ వేసిపోతాం ఎప్పుడైనా కానీ. మేము బెంగళూరు అయినప్పుడు అట్నే పార్క్ వేసుకోం, ఇప్పుడు కూడా అట్నే పార్క్ వేసిపోతాం. సినిమాలో నడుచుకుని వస్తారు చూడు, అదే సినిమాలో నడుచుకుని వచ్చేది. మనం గోకార్టింగ్కి పోయినాం కదా, సేమ్ అటువంటిది ఇక్కడ కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ నాకు తెలిసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కావచ్చు, ఎయిర్పోర్ట్ ఏరియా కదా, ఫుల్ కాస్ట్ ఉంటుంది. మన జర్నీ అయితే గాయస్ స్టార్ట్ అయిపోయింది. ఇక అఫీషియల్ జర్నీ ఈ ఎయిర్పోర్ట్ దాకా ఏరుకున్నాము. కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాము. 2:15కి మనది టేక్ ఆఫ్ అవుతున్నది ఫ్లైట్. అండ్ ఎట్లుంది ఈ ఇయర్ ఎండ్, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్. మెయిన్ ఏంటి అంటే న్యూ ఇయర్ ఎప్పుడు కూడా అక్కడ స్పెండ్ చేయాలన్నది ఒక డ్రీమ్ లాగా ఉండే, మంచిగా అనిపిస్తుంది. ఆడికి పోతే ముందు ముందు బ్లాగ్లు అలా చూస్తారు కదా. సో రేపు మొత్తం అక్కడనే ఉంటాం. న్యూ ఇయర్ ఎండ్ స్టార్ట్ అక్కడనే అవుతుంది. జనసాంద్రతలోకి వెళ్ళే కొద్దీ బ్లాగ్ చేద్దామంటే సిగ్గు అవుతుంది. ఇప్పుడు మంది అందరు మనల్ని చూస్తారు, వీడియో తీస్తుండు, వీడేమో పోతుండు ఏంది అని చెప్పేసి. అయినా సరే బ్లాగ్ తీస్తాం, అప్లోడ్ అయితే చేస్తాం, తగ్గేదే లేదు. 2025లో రోజు బ్లాగ్ పడేటట్టు చూస్తాం. ఇక ఏమైతే చూడాలి. ఎయిర్పోర్ట్లో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడన్నా వీడియో తీసుకో, ఏమన్నా తీసుకో, ఎవడేమో రైల్వే స్టేషన్ ఏందో అర్థం కాదు. చెప్పియాలి ఏ బట్టి అంతలో వెబ్ చెకింగ్ చేయలే. ఒరే ఫస్ట్ సీట్లే, ఇంకా సీట్లు దొరకాలే. కిటికీ మధ్యలో, కిటికీ పక్క పండి వెనక దొరకపోలేదు. వెరైటీ చేంజ్ సీట్స్ ఉన్నాయా, అలా రాలే ఆప్షన్లు. నడిపేవాడే వంగలేదు, మనం వంగ. నెంబర్ ఆఫ్ బ్యాగ్ ఒకటేగా, ఊక అనకట్లా భయం అవుతుంది. ఇప్పంచలే వచ్చినాయి, ఆడ తీసుకుందాం పామని అడిగి. బోర్డింగ్ పాస్ అయితే అవసరం లేదన్నారు. మా దగ్గర పెద్ద బ్యాగ్ ఉంది కదా, ఈ పెద్ద బ్యాగ్ యాక్చువల్లీ ఇలా చెక్ఇన్లో వేసేద్దాం అనుకున్నాము. అది చిన్ననే ఉంది, అవసరం లేదు, లోపలికి తీసుకోరు విమానంలాగా అంటారు. చెక్ చేసే దగ్గర ఏమంటారు చూడాలి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ టికెట్లకు ఐడీస్ చెక్ చేసేది ఉండే, వేరే ఐడీస్. సో అవిటిని చెక్ చేస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళకు టెన్షన్ మనకేంత, మనకు 1400 డిస్కౌంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. సెక్యూరిటీ చెక్ మన దగ్గర ఏమైనా లోపలికి పోతున్నాయి అని చెక్ చేస్తారు అన్నట్టు, అన్ఆథరైజ్డ్ ఐటమ్స్. దీంట్లో అన్ని తీయాలనా? దీంట్లో అవసరం లేదు, దీంట్లో తీయాలి. ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏం లేవు అలా. సెక్యూరిటీ చెక్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఆడ ఘోరంగా చలి ఉందట, ఆడ తట్టుకోవాలంటే మన క్యాప్స్ అయితే కావాలి. క్యాప్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఫస్ట్. మీకు అందరికీ తెలిసిందే ఎయిర్పోర్ట్లో కంపేరిటివ్లీ బయట కంటే బాగా రేట్లు ఉంటాయి. అయినా సరే ఖచ్చితంగా క్యాప్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ అందరు సెంటు కొట్టుకొని తిరుగుతురు కదా, అన్నకు సెంటు వాసన అస్సలే పడదు. సో ఎవ్వరు పక్క పండుకి ఏమైనా కానీ చచ్చి పీక్తుండు. ఫ్లైట్లో పక్క పండు వాళ్ళని ఫుల్ సెంటు కొట్టుకొచ్చుకొని కూర్చోవాలి. నేను కిటికీ సైడ్ కూర్చుంటే. ఇది వచ్చేసి రన్వే. మేము ఎప్పుడు ఇక్కడ దగ్గర నుంచి ఇటే ఎగరేటోళ్ళం, ఇలా డిఫరెంట్గా ఇక్కడ దగ్గర నుంచి ఇటే ఎగురుతున్నాయి విమానాలని. ఎయిర్పోర్ట్ దాకా వచ్చినాక ఏం తినాలి, ఇక బాగా ఆకలి అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఒకటి దాల్ రైస్ కాంబో తీసుకున్నాం, ఒకటి వచ్చేసి దాల్ రోటీ కాంబో తీసుకున్నాము. అవి రెండు వచ్చినాక తినాలి. ఎట్లా అనిపిస్తుంది? చేతులు కడుక్కొని ఏం లేదు, హ్యాండ్ వాష్ ఉండదు వచ్చిన తుడుచుకుంటే వీటితో తుడుచుకో తిను. లేట్ అవుతున్నాం అని ఆగమాగం వచ్చినాం. కాకపోతే టైంకే వెళ్ళినాం ఇక్కడికి. వస్తుంది లంచ్ అయితే చేసినాం, మస్తు ఉంది. కడుపు నిండా తిన్నాం, ముత్తికతలు తిన్నా కానీ కడుపు నిండింది. పోదాం, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆగమాగం తిన్నాం, మా బోర్డింగ్ ఏడాది డిలే అవుతుంది అని చెప్పేసి వచ్చారు. స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయింది మేము ఇక్కడికి రాగానే. ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాం ఇక బోర్డింగ్ కానీ. సో మొత్తానికి గైస్ మన బోర్డింగ్ అయితే అయిపోయింది. ఫ్లైట్లో పోతున్నాం మేము ఇద్దరం గెస్ట్ల లెక్క. విమానంలో వీడియోలు అందరూ ఎక్కిర్రు, మేము వెళ్ళే పోతున్నాం నడుచుకుంటా. సో జర్నీ వచ్చేసి స్టార్ట్ కాబోతుంది.
3 hours ఫ్లైట్ ఉంది. అన్న వచ్చేసి మహాభారతం వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాడు. నేను ఇంకా అమరాన్ మూవీ చూడలేదు, అది డౌన్లోడ్ చేసుకున్నా. చూసుకుంటా పోదాం ఇక. నిన్న రాత్రి చూద్దామని ఆన్ చేసుకుంటే అది ఎప్పుడో సీజన్లు 2-3 సీజన్లు అయిపోయింది, ఎప్పుడో అన్నా మళ్ళీ చూడాలి ఇప్పుడు అవన్నీ. మొత్తం 3 గంటలు జర్నీ కదా, మనం అడిగి పోయే వారికల్లా సినిమా మొత్తం అయిపోతుంది. సో భయం స్టార్ట్ అయిపోతుంది. పిల్లకించిన బయట పోదామని పోనీ 3 గంటలు. వరకు భయం అయినట్టు అయింది, కానీ ఇప్పుడు మంచిగా నిద్ర పట్టేటట్టున్నది, నిద్ర వస్తుంది. రన్వే పక్కపట్టే ఉన్నాం. ఇక టేక్ ఆఫ్ 2:15 ఎగిరేది ఉంటే 2:46 అవుతుంది. అర్ధగంట కంటే ఎక్కువ లేట్ అయింది. మనం మీ నేనేమన్నా కాదు, ఒకవేళ 2:14 ఎగరాల్సిన ఫ్లైట్ అర్ధగంట డిలే అయ్యి 3:03 అయితే ఎగిరింది. 11:03 ఎక్కుతుంది. డాక్యుమెంటరీ అట్లా చెప్తారేమో. నాకేం భయం అయితే ఎంజాయ్ మరి ఇంకేంటి, ఎంజాయ్ లైఫ్. పండుగ అప్పైనా సరే. మనం చేసేది ఏం లేదు, ఇక టేక్ ఆఫ్ అయిపోయింది. మీదకి వచ్చాము, సినిమా పెట్టుకుంటున్నా. అమరాన్ అయిపోయేదాకా అది మీరు వస్తే వంట వేసేసుకుంటాం. తయారీ మనకి ఇట్లా ఎగిరిపోయేది. సిటీ మీదకైనా పోతున్నాం. మీరు చూడొచ్చు, ట్యాంక్ బండ్ కనబడుతుంది, సెక్రటేరియట్ కనబడుతుంది, అంబేద్కర్ స్టాచ్యూ ఉందా, పెద్ద ఫ్లాగ్ ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ అన్ని కనబడుతున్నాయి, చూడొచ్చు మీరు. ఆల్రెడీ కొండలు కనబడి స్టార్ట్ అయింది, కొండల మీద మంచి అవుతుంది. We request you to please remain seated until the seatbelt sign has been switched off. Please be careful while landing. ప్రజెంట్ గైస్ జమ్మూ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ పాయింట్ దగ్గరనే ఉన్నాము. దేని గురించి వెయిట్ చేస్తున్నామంటే కత్రా వచ్చేసి మనకు వైష్ణోదేవి టెంపుల్ ఇక్కడ నుంచి వెళ్ళి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నట్టు. బస్సులో వెళ్తే మనం డైరెక్ట్ పోతుంటాం అక్కడికే, కాకపోతే మనం ఏరోప్లేన్లో వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి ట్యాక్సీలను అయితే పోవాలి. ప్రీపేడ్ ట్యాక్సీ కౌంటర్కి వచ్చినాము. ఇక్కడ కాస్ట్ 1630 రూపీస్ అవుతున్నది. ఒక అన్న దొరికింది, ఆయన కూడా మా అక్కడికి వస్తున్నట్టు అందరం కలిసి షేరింగ్లో వెళ్ళిపోతున్నాము. ఆయన లగేజ్ రావాలి, లగేజ్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాము, రాగానే వెళ్తాం మేము.
50 కిలోమీటర్ పర్ 100 చిల్లరనాట. మా దగ్గర అయితే ట్యాక్సీ అయితే గైస్ బుక్ చేసుకున్నాము. అండ్ మాతో షేరింగ్ వస్తారు కదా, వాళ్ళ 1000 రూపీస్ అయితే తగ్గింది. యాక్చువల్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి 2000 రూపీస్ అట, ఇంక్లూడింగ్ టోల్. మన క్యాబ్ అయితే గాయస్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేది. ఘోరంగా చలి పెడుతుంది. మీరు చూడొచ్చు ఒక దగ్గర ఆగి ఛాయ్ అయితే తాగుతున్నాం. మనం చేరాల్సిన డెస్టినేషన్ ఇంకా దగ్గర 20 కిలోమీటర్స్ ఉంది. అడిగి పోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళచ్చు. ఫుల్గా కావాలి. రూమ్ కా నుంచి డైరెక్ట్ పోవచ్చు దర్శనానికే, ఇక వేరే దగ్గర ఎట్లా లేదు. ఇక ఓకే, హోటల్ మనది ఆల్రెడీ ప్రీ బుక్ ఉండే కాబట్టి డైరెక్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే హోటల్. పైన మనం ఎక్కాల్సిన కొండ ఇటు సైడే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. రేపు పొద్దున ఎక్కితే కనిపిస్తాయి ఎట్లా ఉంటుందో. రూమ్లోకి అయితే వచ్చినాం. రూమ్ టూర్ మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి లోపలికి రాగానే ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది. ఇక్కడ సామాన్లు పెట్టుకొని అదొకటి ఉంది. ఇక్కడ బెడ్, అక్కడ 2 సోఫాలు, ఇక్కడ పని చేసుకోనికి ఒక చైర్, టేబుల్ అయితే ఉంది, ఒక టీవీ. ఇవాళ మంచిగా తిన్నాం కడుపు నిండా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం ఇన్స్టాగ్రామ్లో లైవ్ అయితే కండక్ట్ చేసినాం ఇప్పటిదాకా. అక్కడ సార్ వచ్చేసి బాత్రూమ్ ఉంది. నాకు తెలిసి మనం 5 స్టార్లో ఏదైతే రూమ్లో స్టే చేసినామో రిచ్ వర్సెస్ ఫుడ్ పార్ట్ 2లో దానికంటే ఇదే మంచిగా ఉంది. మీరు చేసేవాడిని ఇదే మంచిగా ఉంది. ఇంత లగ్జరీగా ఏం లేదు, మొత్తం ఇరుకుడు ఉంది. వచ్చేసి వాష్రూమ్ బాగుందిగా. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వ్లాగ్ ఎపిసోడ్ నెంబర్ 1. ఎపిసోడ్ నెంబర్ 2లో మీరు ఏం చూస్తారు అంటే డే 1 అట. డే 2లో మీరు ఏం చూస్తారు అంటే మనం వైష్ణోదేవి దర్శనానికి అయితే వెళ్తాము. కొండ మనం దగ్గర 22 కిలోమీటర్లు ఎక్కాలి, దిగాలి. అదైతే మీరు రేపటి వీడియోలో అయితే చూస్తారు. సో ఇది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.